హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే మీ అందరి కోసం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి మైక్రోవన్ కంపెనీ. మైక్రోవన్ కంపెనీ వాళ్ళైతే డేటా ఎంట్రీ అనే జాబ్ రోల్కైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క జాబ్ అనేది మీరు ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం కింద ఈ యొక్క జాబ్ అయితే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో నేనైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేనైతే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, అలాగే ఈ యొక్క జాబులో మీరు చేయవలసిన వర్క్ ఏంటి అనేది కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో మరో 10 మందికి ఈ యొక్క జాబ్ హైరింగ్ అనేది తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. సింపుల్గా మీరైతే 30 రోజులు మన ఛానల్ని ఫాలో అయిపోయి 30 జాబులకైతే అప్లై అయితే చేసుకోండి. అట్లీస్ట్ మీకు 30 జాబుల్లోని ఒక్క జాబ్ అయినా సరే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అలాగే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లోని పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మైక్రోవన్ కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్లోని వాళ్ళు పోస్ట్ చేసిన డేటా ఎంట్రీ జాబ్ ఓపెనింగ్ అయితే మీకు కనిపిస్తుంది. నేను చెప్పినట్లు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. మీరు చేయవలసింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని జాబ్స్ అయితే మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. ఓకేనా? మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే ఈ యొక్క హైరింగ్ గురించి అయితే మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మైక్రోవన్ కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారు. కనిపిస్తుంది కదా, జాబ్ రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ కేయర్. సింపుల్గా మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే మీకైతే ఒక డేటా అయితే వస్తుంది. ఆ డేటాని కంపెనీ వాళ్ళ యొక్క సర్వీస్ బట్టి వాళ్ళు మీకు అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మీరు నేర్చుకున్నదంతా ఆ యొక్క డేటా అనేది యాజ్ దిస్గా మీరైతే మీకున్న అప్లికేషన్లో డేటా అయితే ఫిల్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లు వచ్చేసి యాక్యురసీ, డిసిప్లైన్. సో చేస్తున్న వర్క్లో యాక్యురసీ ఉండాలి, అలాగే డిసిప్లైన్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్, అలాగే ఫార్మాట్ రీకాన్సిలేషన్, అటెన్షన్ టు డీటెయిల్. సో ఈ యొక్క పాయింట్స్ మీద అయితే వన్స్ మీరు ఈ యొక్క హైరింగ్కి సెలెక్ట్ అయితే వాళ్ళైతే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది రిమోట్ జాబ్. అంటే మీరు ఈ యొక్క జాబు మీ యొక్క ఇంటి దగ్గర ఉంటూ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే మిమ్మల్ని కాంట్రాక్టర్ బేస్లో వాళ్ళైతే హైర్ చేసుకుంటారు. అంటే ఈ యొక్క జాబ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక పార్ట్ టైం, అంటే ఒక సైడ్ ఇన్కమ్ కింద మనం అయితే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కిందగా స్క్రోల్ చేస్తున్నట్లు వచ్చేసి మనకి ఇక్కడ వెయిట్ ఏ సెకండ్ కిందకాల స్క్రోల్ చేసామనుకోండి, ఇక్కడైతే మీరు ఇక్కడ చేయవలసిన వర్క్ గురించి కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి వచ్చేసి ఫిఫ్డ్ క్వాలిఫికేషన్లోని ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ, క్వాలిటీ అష్యూరెన్స్ ఆర్ డేటా వ్యాలిడేషన్ విత్ రెగ్యులేటెడ్ అండ్ ఆడిట్ సెన్సిటివ్ డొమైన్స్ సచ్ యాజ్ హెల్త్ కేర్ క్లైమ్స్, ఫైనాన్స్, బ్యాక్ ఆఫీస్, లీగల్ ఆపరేషన్స్. సో మీకైతే మీరు చేయవలసిన వర్క్ అనేది ఏంటంటే
హెల్త్ కేర్ క్లెయిమ్స్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ క్లెయిమ్స్ ఉంటాయి. అలాగే ఫైనాన్స్ సంబంధించిన బ్యాక్ ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. అలాగే లీగల్ సంబంధించిన వర్క్స్ ఉంటాయి. సో ఈ యొక్క 3 types ఆఫ్ వర్క్స్ అయితే కంపెనీ వాళ్ళు అయితే చేస్తారు. సో దానిపైన మీకు అయితే ట్రైనింగ్ ఇచ్చి మీ చేత అయితే ఈ యొక్క డేటా ఎంట్రీ వరకు అయితే ఆ యొక్క డొమైన్స్ పైన మీ చేత అయితే చేయిస్తారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ demonstrated ability to achieve and document high accuracy standards including measurable error rates and outcomes. సో మీకు ఇచ్చిన డేటా అనేది మీరు చాలా యాక్యురసీగా ఎంటర్ చేయాలి. అలాగే ఎంటర్ చేసిన డేటాలోని ఎటువంటి తప్పులు లేకుండా విత్ హై స్పీడ్ యాక్యురసీతో మీరు వర్క్ అనేది చేయాలని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ చూసుకున్నట్టు వచ్చేసి proficient written English, enabling clear drafting, complex evaluation tasks and comprehensive grading rubrics. సో ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడే నాలెడ్జ్ ఉండాలి, అలాగే అర్థం చేసుకునే స్కిల్ కూడా కావాలని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట. సో ఎలాగైతే వీళ్ళైతే ఈ యొక్క పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే కింద మనకు చూసుకున్నట్లు వచ్చేసి స్టార్ట్ టైమ్ లైన్ అండ్ అవైలబిలిటీ, అంటే ఈ యొక్క జాబ్కి అప్లై చేసిన తర్వాత ఎంత టైంలో మీకు కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వస్తుంది, వాళ్ళు ఎంత టైంలో మిమ్మల్ని హైర్ చేసుకుంటారు అనేది కూడా వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి బాటంలో అయితే వి టైపికల్లీ ఫిల్ రోల్స్ విత్ ఇన్ 48 hours అండ్ ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పర్ట్ రెడీ టు జంప్ దిన్ రైట్ అవే. ఇఫ్ సెలెక్టెడ్ we expect you start your first tasks within 20 to 48 hours of completing onboarding. సో మీరు యొక్క జాబ్కి అప్లై చేసిన 48 hours అంటే 2 daysలో మీకైతే కంపెనీ నుంచి అయితే మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది. సో వన్స్ మీరు దాంట్లో సెలెక్ట్ అయితే సో సెలెక్ట్ అయిన టైం నుంచి మళ్ళీ వితిన్ 2 daysలో వాళ్ళు మీ చేత అయితే ఆన్బోర్డింగ్ అంటే మిమ్మల్ని ఒక ఎంప్లాయ్ కింద ఆన్బోర్డింగ్ చేసుకొని మీ చేత అయితే వర్క్ అయితే చేయించుకుంటారు. ఓకేనా. సో ఇప్పుడైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలా అనేది కూడా నేను మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. వీడియో కింద అప్లికేషన్ లింక్ అనేది పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే సో మీకు ఇలాగే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఒకసారి మీరు కూడా ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో అలా పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత పక్కనే మనకైతే అప్లికేషన్ అయితే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారంటే ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇస్తారు, మీ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఇంటి నేమ్ ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్, ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఇచ్చుకుంటారు. సో ఈమెయిల్ వచ్చినప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుని అయితే ఇవ్వండి. సో వన్స్ ఈ యొక్క హైరింగ్కి మీరు సెలెక్ట్ అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. సపోజ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసిన వేరే జాబ్స్కి అప్లై చేసినా సరే ప్రతి కంపెనీ వాళ్ళు మీకైతే త్రూ ఈమెయిల్ ద్వారా మాత్రమే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే పాస్ చేస్తారు. సో డైలీ ఒకసారి మీరైతే మీ యొక్క మెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. అంటే కంపెనీ నుంచి ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చాయా, అలాగే ఇంటర్వ్యూ ఏమైనా షెడ్యూల్ చేశారా అనే దానికోసం అయితే మీరైతే డైలీగా మెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారు. ఓకేనా. సో ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద చూసుకున్నట్లు వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూఆర్ఎల్, మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే ఆ యొక్క అకౌంట్ యొక్క యూఆర్ఎల్ అయితే ఇచ్చుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే వచ్చేసి అప్లోడ్ యువర్ రెజ్యూమ్. సో మీ యొక్క రెజ్యూమ్ అనేది ఈ యొక్క బాక్స్లో మీరైతే యాడ్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ నా యొక్క డేటా అంతా యాడ్ చేశాను, ఇక్కడ రెజ్యూమ్ కూడా యాడ్ అయితే చేశాను. మీరు కూడా ఇక్కడ కనిపిస్తుంది యారో మార్క్ లాగా, దానిపైన క్లిక్ చేయగానే మీరు ఫోన్లో అప్లై చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఉన్న పీడిఎఫ్స్ అయితే కనిపిస్తాయి. ఆ పీడిఎఫ్స్ అనేవి ఇక్కడైతే అంటే ఆ పీడిఎఫ్స్లో ఉన్న మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకుంటారు. సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఫస్ట్ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ ఇస్తారు, ఈమెయిల్ ఇస్తారు, ఫోన్ నెంబర్ ఇస్తారు, అంతే బేసిక్ డేటా. అలాగే లింక్ యూఆర్ఎల్ యొక్క లింక్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ ఇస్తారు. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టామనుకోండి మీ యొక్క అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అయ్యింది. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఇక్కడ చూసుకోవడం వచ్చేసి వాళ్ళైతే కింద ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట. హౌ సూన్ కెన్ యూ స్టార్ట్ దిస్ వర్క్? వన్స్ మీరు ఈ యొక్క హైరింగ్కి సెలెక్ట్ అయితే మీరు ఎన్ని రోజుల్లో మీరు
ఈ యొక్క వర్క్ అనేది చేస్తారని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. డిఫాల్ట్గా అయితే 1 అయితే వస్తుంది. ఒకవేళ మీరు 1 వీక్ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, ప్లస్ పైన క్లిక్ చేస్తే ఇలాగా డేస్ అనేవి చేంజ్ చూసారు కదా, 7, 8, 9, 10 అని చెప్పి అలాగా మీ యొక్క అవైలబుల్ డేస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ హవర్లీ రేట్ ఇన్ యుఎస్డి అంటే అమెరికన్ డాలర్స్ తోటి మన ఇండియా కరెన్సీకి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. సపోజ్ 10, 15 అలాగా డేటా అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇచ్చుకున్న తర్వాత కింద అయితే హౌ మెనీ అవర్స్ పర్ వీక్ ఆర్ యూ అవైలబుల్ టు వర్క్, మీరు ఒక రోజులోని ఎన్ని గంటలు మీరు అవైలబుల్గా ఉంటారు, ఒక వారంలో మీరు ఈ యొక్క వర్క్ అనేది చేయడానికి ఎన్ని అవర్స్ మీరు అవైలబుల్గా ఉంటారని చెప్పి అడుగుతున్నారు. లైక్ 10 అవర్స్ అంటే 6 రోజుల్లో మీరు ఈ యొక్క వర్క్ చేయడానికి ఎన్ని గంటలు మీరు ఫ్రీగా ఉంటారు అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడైతే మీ యొక్క టైం బట్టి మీ యొక్క అవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద దీనికి సంబంధించి పై పాయింట్ సంబంధించిన పాయింట్ అయితే కింద మెన్షన్ చేశారు. ఆర్ యూ ఏబుల్ టు కమిట్ 10 to 15 అవర్స్ పర్ వీక్ ఫర్ దిస్ రోల్. సో ఈ యొక్క వర్క్ అనేది వారానికి 10 to 15 అవర్స్ అయితే చేయాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు దీనికి ఓకే చెప్తారు అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడైతే ఎస్ పెట్టుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూవింగ్ ఫార్వర్డ్ వుడ్ యూ ఏబుల్ టు రివ్యూ అండ్ సైన్ కాంట్రాక్ట్ విత్ ఇన్ 24 hours అండ్ బీయింగ్ టాస్క్ విత్ ఇన్ 24 hours ఆఫ్ రిసీవింగ్ యువర్ క్రెడెన్షియల్స్. సో వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన విత్ ఇన్ 2 daysలో అయితే మీ చేత అయితే వర్క్ అయితే చేస్తాము. సో దానికి మీరు ఎగ్గిన అడుగుతారు అనమాట. ఇక్కడైతే చెక్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క డేటా అంతా వన్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అయితే Micro11 కంపెనీ వాళ్ళ యొక్క హైరింగ్ టీమ్కి అయితే వెళ్తుంది. వాళ్ళైతే మీకు ఫర్దర్ ప్రాసెస్ అంతా మీకు మెయిల్ చేస్తారు. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ ఓపెనింగ్ గురించి. అయితే మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని జాబ్ ఓపెనింగ్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మేము ముందుకైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.